నల్గొండ జిల్లా చందంపేట మండలం మూడుకొండల గ్రామం ఉపాధి హామీ కూలీల సమస్యలు ఇనాక్టివ్గా ఉన్న జాబ్ కార్డును యాక్టివ్ చేసి పనులు కల్పించి 2 పూట్ల ఫోటో విధానాన్ని రద్దు చేయాలని డిఆర్టీఏ జిల్లా పీడీకి వినతిపత్రం ఇచ్చారు. చందంపేట మండలం మూడుదండ్ల గ్రామంలో ఉపాధి హామీ పనుల పీడీ పని ప్రదేశంలో పరిశీలన సందర్భంగా కంబాలపల్లి ఆనంద్ ఉపాధి కూలీల కోసం కలిసి ఇనాక్టివ్గా ఉన్న జాబ్ కార్డును యాక్టివ్ చేసి 2 పూట్ల ఫోటోల విధానాన్ని రద్దు చేయాలని, ముఖ్యంగా ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల పనికి పోలేకపోతున్నారని, ఎండ తీవ్రంగా ఉండడం వల్ల పని ప్రదేశంలో టెంట్ సౌకర్యం, మంచినీటి సౌకర్యం వడదెబ్బ లేకుండా ఉండడానికి సమస్యను పరిష్కరించాలని పీడీ దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. పీడీ స్పందించి సమస్యల పరిష్కారం కోసం ఎంపీడీఓలకు ఆదేశాలు ఇచ్చారు. పీడీ కృతజ్ఞతలు తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీజీ రామ్జీ కొత్త చట్టాన్ని రద్దు చేసి పాత చట్టాన్ని కొనసాగించాలని, 2 పూట్ల ఫోటో విధానం వల్ల సాఫ్ట్వేర్ ప్రారంభంతో ఫోటోలు మార్పు కాకపోవడం కూలీలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని, ఈ విధానాన్ని రద్దు చేయాలని, జాబ్ కార్డు మీద 200 రోజులు పని కల్పించాలని, రోజు కూలీ 800 రూపాయలు ఇవ్వాలని, పారలు, గడ్డపారలు, తట్టలు సప్లై చేసి 5 కిలోమీటర్ల దూరం వారం తగ్గించి 3 కిలోమీటర్ల వరకు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వానికి మీ ద్వారా విన్నవించుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కావలి కృష్ణయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ కృష్ణయ్య, మెట్టు కృష్ణారెడ్డి, జంగారెడ్డి, కేశవ్ తదితరులు పాల్గొన్నారు. గడ్డపారలు